ప్రభుత్వ ల్యాండ్ అది. దాంతోపాటు అసలు ఇంతకీ ఎంత లీగల్గా ఉంది? ఆ స్కై వాక్కి సంబంధించిన పర్మిషన్ తీసుకున్నాడా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. విజయవాడ విషయంలోనే సమాధానం చెప్పిన వ్యక్తి విశాఖపట్నం విషయంలో సమాధానం చెప్తాడని చెప్పి ఊహించాలా, ఆశించాలా? ఇది ఈ వ్యక్తి గురించి మాట్లాడుకున్న సందర్భంలో విజయవాడ అయిపోయింది. విజయవాడలో అక్కడ హైవేని పూర్తిగా ఆ హాఫ్ ఆఫ్ ద హైవే దాన్ని ఆక్రమించేసుకొని ఇటు కోర్టు తీర్పులను కూడా అధికారులకు డైరెక్షన్స్ ఇస్తూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ప్రభు సేవలో తరిస్తూ ఉన్న సందర్భం అక్కడ. బహుశా అధికారుల కోపం రావచ్చు కాక రానివ్వండి. ఆ కోపం వస్తే కనీసం ఒక ఇటుక ముక్కైనా అక్కడి నుంచి పీకుతారేమో చూద్దాం. ఆ గోడ నుంచి ఒక ఇటుక ముక్కైనా పీకేస్తారేమో చూద్దాం, పీకగలరేమో చూద్దాం. రావాలి కదా. అదే హైవే మీద ఒక సాధారణ వ్యక్తి అడ్డంగా బైక్ పెట్టాడు అనుకుందాం. ఫర్ హాఫ్ డే ఉంటుందా? బైక్ ఉంటుందా? కారు ఉంటుందా? అటువంటిది అంతెందుకు, లారీ పార్కింగ్ ప్లేస్ కాకుండా హైవేలో ఎక్కడ గట్టిగా ఎక్కువసేపు ఆపాడు అనుకోండి, ఉండనిస్తారా? మరి లారీకి ఒక న్యాయం, బస్సు కావచ్చు వేరే వాళ్ళకి వేరే న్యాయం, ఈ వ్యక్తికి ఇంకో న్యాయం. అండ్ వైజాగ్ విషయానికి వస్తే స్కై వాక్. రూల్స్ బ్రేక్ చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నాడు ఈ వ్యక్తి. ఏకంగా నోవోటల్, వరుణ్ గ్రూప్స్ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని ఆర్టీవీ వెలుగులోకి తీసుకొస్తోంది. నిన్న విజయవాడ విషయాన్ని ఇటు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ బహుశా జీవీఎంసీ అక్కడ క్లీన్ చేస్తోందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీరు చూడొచ్చు ఆ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి మొత్తం అదంతా బయటకు వచ్చి ఉంటే ఎవరైనా అట్టుగా వెళ్ళేవాళ్ళు రాత్రి పూట లేకపోతే వడో ఇట్ మేబీ ది సినారియో ఏ టైమైనా కావచ్చు, అట్టుగా వెళ్ళేవాళ్ళు జారి పడ్డారు అనుకుందాం. ఆ ఇసుక స్కిడ్ అయ్యో కారణం ఏదైనా కావచ్చు, ప్రాణాలు పోయాయి అనుకోండి, ఎవరు బాధ్యులు? ఆన్సర్ మిస్టర్ ప్రభు కిషోర్. అట్లీస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆన్సర్ యువర్ సెల్ఫ్. మీకు ఇవేం పట్టవు కదా, డబ్బులు వస్తే చాలు. మీ నోవోటల్కి జనాలు రావడం మానేస్తున్న రోజు దెన్ యూ గెట్ టు నో దట్. పోనీ అప్పుడైనా అర్థమవుతుందేమో. ప్రతిసారి లగ్జరీ మ్యాటర్ కాదు. మానవత్వం వచ్చినప్పుడు మనుషులుగా ఆలోచించిన రోజు, నీ హోటల్లోకి అడుగు పెట్టడం ఆపేసిన రోజు దెన్ యూ గెట్ టు నో దట్. స్కై వాక్లకి లేకపోతే లగ్జరీ జీవితాలకి భారత ప్రజలు అంత సుముఖత ఏం వ్యక్తం చేయరు. పూర్తి స్థాయిలో సమాజ శ్రేయస్సు ఏ స్థాయిలో ఉంది పరిగణించే సందర్భంలో అటుగా ఆలోచించి అడుగులు వేసిన క్రమంలో నీ పతనం విజయవాడతోనే స్టార్ట్ అవుతుంది, నీ పతనం విశాఖపట్నంతోనే స్టార్ట్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఇంతటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో ఇంత జరుగుతూ ఉంటే అధికారులు మొద్దు నిద్రపోతున్నారా? ఇది ఈరోజు సమాజం ప్రశ్నిస్తోంది. అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ ద సొసైటీ. బికాస్ ఏ ట్యాక్స్ పేయర్తో మీరు డబ్బులు తింటున్నారో, ఐ రిపీట్ అండ్ రీటరేట్ టు ద అఫీషియల్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నవాళ్ళు కావచ్చు. యాజ్ అన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్. అండ్ మీరు కూడా ప్రశ్నించండి. ఈరోజు ప్రశ్నించడం మర్చిపోతే ఆగిపోతే నిన్న విజయవాడ అయిపోయింది, ఈరోజు విశాఖపట్నం అయిపోయింది, రేపు ఇంకో ప్రాంతం ఊరంతా నాదంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే సముద్రం కూడా నాదే అంటారు, మీ పీల్చే గాలే నాదంటారు. ఈ విచ్చలవిడి తత్వం పెరిగిపోతుంది అప్పుడు ఇంకా. అండ్ అధికారులకు సంబంధించి ఏం చెప్తారనేది చూసే ప్రయత్నం చేద్దాం. కాస్త సమయం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ సమయం కోర్టులు ఇచ్చినప్పటికీ కూడా ధిక్కార స్వరంతో మౌనంగా ఉన్న అధికారులు ఇప్పటికైనా ఆ మౌనాన్ని వీడతారేమో చూద్దాం.
బట్ విశాఖపట్నం నోవోటెల్ అరాచకాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో మా ప్రతినిధి రామచంద్రరావు అప్డేట్స్ అందిస్తారు. రామచంద్రరావు, నోవోటెల్ విశాఖపట్నానికి సంబంధించి నోవోటెల్ వైజాగ్ ఆర్కే బీచ్ ప్రాంతంలో అక్కడ అరాచకాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విశాఖ నగరానికి మరో పేరుగా క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అంటారు. అందుకే విశాఖలో ఆర్కే బీచ్లో కావచ్చు, ఎక్కడైనా చిన్న వర్తక వ్యాపారి చిన్న చెత్త పడినట్లయితే జీవీఎంసీ 5,000 రూపాయల వరకు కూడా ఫైన్ వేస్తుంది. కానీ విచిత్రం మనం చూడొచ్చు, విశాఖలోని నోవోటెల్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం. ఇది ఒక నగరంలో కీలకమైన ప్రాంతం, విఐపీల ప్రాంతం. కానీ ఇక్కడ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో కిలోమీటర్ల దూరం వ్యర్థ పదార్థాలు పడిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఏ రకంగా నేల అంతా కూడా దుమ్ము, ధూళి, అట్లాగే ఇతర రాళ్ళు కూడా ఉన్న పరిస్థితి. వాస్తవానికి మనం ఈ ప్రాంతానికి రావడంతో అప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు కొంత అప్రమత్తమై క్లీన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే ఎక్కడైనా భారీ నిర్మాణాలు చేపట్టినట్లయితే దానికి సంబంధించిన వ్యర్థాలు తొలగించడానికి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈరోజు చూసుకుంటే ఈ నోవోటెల్ ఎదురుగా ఉన్న ఈ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రాంతంలో మాత్రం ఏమాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోకుండా యథేచ్ఛగా వ్యర్థాలను తొలగించడంతో ఈ రకంగా పరిస్థితి ఉంది. నిజానికి గతంలో కూడా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా కిందకి వాహనాలు రావడంతో ప్రమాదం జరిగి ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి కూడా గాయపడ్డారు. పలువురు కూడా మృతి చెందిన పరిస్థితి. జీవీఎంసీ అధికారులు చూసుకుంటే చిన్న చెత్త వేస్తే 5,000 రూపాయల వరకు ఫైన్ వేస్తారు. కానీ ఈరోజు చూసుకుంటే మనం ఆర్కే బీచ్ ప్రాంతంలో దాదాపుగా కిలోమీటర్ల దూరం వ్యర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఆ రకంగా ముందుకు వెళ్తే ఎంత దూరం ఉంటుందో మనం చూడవచ్చు. ఈ రకమైన చర్యలు చేపట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఐఎఫ్ఆర్ పేరిట పెద్ద ఎత్తున విశాఖ నగరాన్ని క్లీన్ చేసేందుకు జీవీఎంసీ అధికారులు నిధులు కేటాయించారు. దాదాపు 19 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ రకంగా భవన నిర్మాణానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడంతో కిలోమీటర్ల దూరం కూడా ఈ రకమైన పరిస్థితి ఉంది. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా విశాఖ నగర వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, ఆర్కే బీచ్ నుంచి. విశాఖ నగరం